నేపాల్లో జరిగిన డెడ్లీ జెన్జీ ప్రొటెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం సద్దుమణిగినాయి. ప్రస్తుతము కార్కి సుశీలా కార్కి చీఫ్ జస్టిస్ ఆమెని ప్రైమ్ మినిస్టర్ కింద అపాయింట్ చేశారు. 73 లేడీ అనమాట ఈవిడ. అయితే వీళ్ళు ఇప్పుడు నేపాల్ ప్రెసిడెంట్, అదే విధంగా ఆర్మీ చీఫ్ అండ్ జెన్జీ ప్రొటెస్టర్స్ వీళ్ళు రిప్రజెంటేటివ్స్ ఉంటారు కదా, వీళ్ళు ముగ్గురు అనుకొని ఈవిడ్ని సెలెక్ట్ చేశారు. అండ్ ఈవిడ ఓత్ కూడా తీసుకున్నారు ఫ్రైడే, అంటే ఇవాళ సాయంత్రం తీసుకున్నారనమాట. సో వీ హ్యావ్ టు సీ లైక్ నేపాల్ ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఎలా స్టార్ట్ అయింది, ఇది సోషల్ మీడియా బ్యాన్ అని స్టార్ట్ అయింది, యాంటీ కరప్షన్ కింద ఇలా అయ్యి మొత్తం ఇప్పుడు గవర్నమెంటే డిజాల్వ్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఫామ్ అవునుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ లైక్ ఈ కొత్త గవర్నమెంట్ ఎలా చేయబోతుంది, జెన్సీ వాళ్ళకి అని కాదు కానీ దేశం మొత్తానికి ఎలా హెల్ప్ చేయబోతుంది. యాంటీ కరప్షన్ లాగా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ జెన్సీ వాళ్ళు. మొత్తం 51 మంది చనిపోయారు, దగ్గర దగ్గర 13 నుంచి 1400 మంది దాకా దెబ్బలు గాయాలు అయినాయి ఈ జెన్సీ ప్రొటెస్ట్స్ లో. సో ఈ రివల్యూషన్ నుంచి పుట్టుకు వచ్చింది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అని చెప్పుకోవాలి, ఆ న్యూ నేపాల్ అని కూడా చెప్పుకోవాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లెట్ us విష్ అండ్ లెట్ us ప్రే ఫర్ ద డెడ్. చనిపోయిన వాళ్ళకి 51 మంది చనిపోయారు కదా, అండ్ లెట్ us విష్ అండ్ కంగ్రాచులేట్ a new Nepal and see what gonna happen.